దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. లోకంలో ఇంద్రకుంటిలేంటి భాగ్యాన్ని తండ్రి మా జీవితాలు అనుగ్రహించి, మీ గొప్పదైన మాట దగ్గరికి మమ్మల్ని తోడుకొని వచ్చి మాటలో పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఆరాధనలో భాగంగా తండ్రి ఎన్నో మంచి మాటలు, విలువైన మాటలు తండ్రి మేము వినబోతుండగా, మాకు తండ్రి మా యొక్క శక్తినంతటిని తండ్రి కేంద్రీకరించి మీ మాటల మీద కేంద్రీకరించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అదేవిధంగా తండ్రి మీ పిల్లలకు మంచి మాటలు వినిపించబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. అదేవిధంగా తండ్రి మీ మాటల్లో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని గ్రహించిన మేము తండ్రి, మీరు ఏ విధంగా ఈ భూమి మీద నడవాలని మేము కోరుకుంటున్నారో అలా నడిచి మిమ్మల్ని మెప్పించి మీ ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి పాఠాన్ని మనం జాగ్రత్తగా విని నేర్చుకొని గ్రహిద్దాం. దేవుని కుటుంబం అంటే దేవుడు మెచ్చిన కుటుంబం. దేవుడు ఎలాంటి కుటుంబాలుగా కావాలనుకుంటున్నాడన్న సంగతిని మనం ఈ పాఠ్యాంశం ద్వారా ఆలోచిద్దామండి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అండి ఈ భూమి మీద దేవుడు కన్నాడు. ఒకనాడు మొదటి కుటుంబమైన ఆదాము హవ్వల కుటుంబాన్నైనా అది దేవుడు కట్టిన కుటుంబం. అదేవిధంగా ఒక అబ్రహాము కుటుంబమైన, ఒక దావీదు కుటుంబమైన, యాకోబు ఇస్సాకుల కుటుంబాలైనా, అదేవిధంగా అండి నీ కుటుంబమైన, నా కుటుంబమైన, ఈ కుటుంబాలన్నీ కూడా దేవుని చేత కట్టబడిన కుటుంబాలు. దేవుడు ఈ కుటుంబాలను కట్టి ఈ కుటుంబాలలో ప్రవర్తించే విధానాన్ని, నడిచే విధానాన్ని, పద్ధతిని బట్టి ఆ కుటుంబాలను మెచ్చుకోవాలని, ఆ కుటుంబాలను ప్రశంసించాలని, పొగడాలని, ఆ కుటుంబాలకు ఒక సర్టిఫికెట్స్ లాంటివి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏమండి, ఈరోజు పాఠశాలకు వెళితే పాఠశాలలో 10th క్లాస్లో మంచి మార్కులు వస్తే ఒక సర్టిఫికెట్ అని ఇస్తారు. అంటే ఎవరైతే మంచి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళని మెచ్చుకుంటారు, పొగుడుతారు. దేవుడు కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే కుటుంబంలో ఎవరుంటారు? కుటుంబంలో తల్లి, తండ్రి, అదేవిధంగా పిల్లలు అంటే కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. వీరందరూ కూడా అత్తమామలు అంటాము, లేదా ఏమండి అమ్మ నాన్నలు అంటాము. వీళ్ళందరికీ కూడా వారి వారి బాధ్యతలు, వారు ప్రవర్తించే విధానం, వారి నడవడిక, ప్రవర్తన, ఆ ప్రవర్తనను మెచ్చుకొని దేవుడు ప్రశంసించాలని కోరుకుంటున్నాడండి. కానీ ఇవన్నీ ఏమీ తెలియక ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న మనుషులందరూ కూడా ఈ కుటుంబం నాది, ఈ కుటుంబం మీద ఆధిపత్యం చెలాయించాలి, ఈ కుటుంబం దేవుడు కట్టిన కుటుంబం అనుకోవడం లేదు. ఈమె నా భార్య, నా ఇష్టం, కొట్టకూడదా, తిట్టకూడదా, నాకు అధికారం ఉంది కదా, నా పిల్లలు నా ఇష్టం అంటున్నారండి. అందరూ వారి వారి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నారే తప్ప దేవుడు వీళ్ళని ఎలా పెంచాలని కోరుకుంటున్నాడు, ఎలా పెరగాలని కోరుకుంటున్నాడు, ఒక భార్యగా ఈమెకి ఇచ్చిన బాధ్యత ఏమి, ఒక భర్తగా ఇచ్చిన బాధ్యత ఏమి, ఎవరు కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడో అన్న గ్రంథంలో చూడడం లేదు పిల్లరా. బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ గ్రంథం మత గ్రంథం, ఇది క్రైస్తవులకు సంబంధించిన గ్రంథం, ఈ గ్రంథం కేవలం వాళ్ళే చదవాలనుకుంటున్నాడు. కాదండి, ఈ గ్రంథం ప్రపంచ ప్రజల కోసం దేవుడు రాయించిన గ్రంథం. ఈ గ్రంథంలో ఉన్న మాటలు ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి మనిషికి సంబంధించిన మాటలండి ఇవన్నీ కూడా. ఏమండి, మనుషులు ఎలా బ్రతకాలో, ఒక భర్తగా నువ్వు ఎలా జీవించాలో, ఒక భార్యగా ఎలా జీవించాలో, ఆయా పాత్రలు పోషించే నీవు ఎలా పోషించాలో దేవుడు ముందుగా రాశాడండి. మీ అందరికీ బాగా తెలుసు సినిమాల గురించి. సినిమాలో ఒక హీరో ఎలా ప్రవర్తించాలో అన్న సంగతిని ముందుగా డైరెక్టర్ నిర్దేశిస్తాడండి. ఒక హీరోయిన్ ఎలా నడుచుకోవాలో వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ను నిర్దేశిస్తాడు. నిర్దేశించిన ప్రకారంగానే వాళ్ళు యాక్ట్ చేయాలి. అదేవిధంగా దేవుడు కోరుకున్నాడు నువ్వు ఎలా జీవించాలో, నేను ఎలా జీవించాలో. ఆ విషయాన్ని మరిచిన మనుషులు ఇదంతా ఈ కుటుంబం నాదే అనుకుంటున్నాడు, నా ఇష్టం అనుకుంటున్నాడు, వారి స్వార్థం కోసం వాళ్ళు జీవిస్తున్నారండి. ఈరోజు ఏ కుటుంబం కూడా దేవుడు మెచ్చుకునే కుటుంబాలుగా లేవు. బయట అన్ని కూడా చాలా ఘోరమైన కుటుంబాలుగా ఉన్నాయి, నీచమైన కుటుంబాలుగా ఉన్నాయి. ఏ పేపర్ తిరిగేసినా నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, వ్యభిచారం, కాముకత్వం తాండవిస్తున్నాయి ప్రియులారా ఈరోజు ప్రపంచం అంతా కూడా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కుటుంబాలు మాత్రమే, కోర్టులకు వెళ్ళిన కుటుంబాలు మాత్రమే అవి బాగోలేవు, కానీ మిగతా కుటుంబాలన్నీ బాగున్నాయనుకోవడానికి లేదండి.
ప్రతి మనిషి ఆలోచనలో దేవుడు కోరుకున్నట్టుగా ఏ మనిషి కూడా బ్రతకడం లేదు. ఆయా పాత్రలు వాడు సరిగా పోషించడం లేదన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు. ఏమండి? ఈరోజు కొద్దిమంది ఏమనుకుంటే ఇది నా కుటుంబం, నేను కట్టాను. ఒక కుమార్తెకి వివాహం చేస్తే ఏం చేశాడు? నేను చేశానండి, నేను కట్టానండి అనుకుంటాడు మనుషులందరూ కూడా. ఏమండి? మీరెవరైనా కుటుంబాలను కట్టగలరా? ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీకే? ఏమండి? మనుషులు ఏమనుకుంటున్నారు? నేను కట్టాను, నా సామర్థ్యం, నేను పెళ్లి చేశాను, నేను వివాహం చేశాను. ప్రతి మనిషి అలాగే అనుకుంటున్నాడు. కానీ ప్రేమైన దేవుని వర్లరా, దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి కుటుంబాల గురించి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి, చూడండి, మీకు కలగజేసిన మీ కుటుంబములను, మీకు కలుగజేసిన మీ కుటుంబములను, మీకు కలుగజేసింది ఎవరు? కుటుంబాలని దేవుడు. మీకు ఇదిగో ఈయన భర్తగా కావాలి, మీకు ఈమె భార్యగా కావాలని దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబాలండి. మీకు దేవుడు ఏర్పాటు చేసిన మీ కుటుంబములను మీకు కలుగజేసిన, దేవుడు కలుగజేస్తేనే మీకు కుటుంబం వచ్చింది. మీరు కోరుకోవడం ద్వారానో, మీ అత్తమామలు కోరుకోవడం ద్వారానో, ఏమండి, అదంతా అమాయకత్వం. లోకం అంటుంటుంది నా శక్తి, నా సామర్థ్యం, నేను పోషిస్తున్నాను. వాడు తెలియక మాట్లాడుతున్నారు అలా, వారు తెలియక అనుకుంటున్నారు అలా. మీరు అలా అనుకున్నారనుకోండి, ఇదిగో మీకు కూడా బొత్తిగా జ్ఞానం లేదని అర్థం. మీకు శక్తినిచ్చిన వాడు, సామర్థ్యాన్ని ఇచ్చిన వాడు, మీకు కుటుంబాన్ని కలుగజేసిన వాడు ఎవరు? దేవాది దేవుడు, ఆయన యెహోవా. ఆయన మీకు కన్న తండ్రి. ఏమండి? ఆయన నాకు కన్న తండ్రి అండి, నా కుమారునికి కూడా కన్న తండ్రి. చూడండి ఎలా ఉంటుందో. మా నాన్నకు కూడా కన్న తండ్రి, మా బిడ్డలకు కూడా ఆయనే కన్న తండ్రి. ఏమండి? ఇది వరుసలు కాదు ప్రియులరా, వరుసలు కాదు. ఏమండి? ఆయనకు తండ్రి అయితే నాకేమవుతాడని ఆలోచించే భూ సంబంధమైన ఆలోచనలు కాదు. మానవులందరి ఆత్మలకైనా కన్న తండ్రి. ఆ కన్న తండ్రి మీ కుటుంబాలను కట్టాడు. మీ కుటుంబాలు ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. ఒక మంచి కుటుంబాన్ని, ఒక అద్భుతమైన కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. చాలా మంచి కుటుంబం, దేవుని చేతే మెచ్చుకున్న కుటుంబం. అండి, దేవుడు మెచ్చుకున్నాడు ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబాన్ని గురించి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వర్లరా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏమండి? గుణాలు చూద్దాం ప్రియులారా, కొన్ని గుణాలను చూద్దాం. ఆ గుణాలన్నీ కూడా ఆ కుటుంబంలో ఏమున్నాయి, ఆయన స్థాయి ఏమి, ఆయన పరిస్థితి ఏమి, ఎలా ఉంటే ఇంత ఉన్నవాడైనా సరే చేయగలడా అనే ఎన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో, ఇందుకు పటాలం అనగానేమి? పటాలం అంటే సైన్యం. ఏమండి? పటాలం అంటే ఏమి? సైన్యం. ఇటలీ పటాలం అంటే ఇటలీ సైన్యం అనే ఆ పటాలములో, అంటే ఆ సైన్యములో శతాధిపతి అయిన కొర్నేలి. శతాధిపతి, శతం అంటే ఏమి? 100. 100 మందికి అధిపతిగా కలిగిన వాడెవరు? ఈ కొర్నేలి అండి. కొర్నేలి ఎలాంటి వాడు అంటే 100 మంది పైన అధికారం కలిగిన వాడు. ఏమండి? నీవు ఎవరిపైన అధికారం కలిగి ఉన్నావో ఆలోచించండి. ఏమండి? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నీ భర్త మీద మాత్రమే నీకు అధికారం ఉందమ్మా, ఎవరి మీద అధికారం లేదు. నీ కుటుంబం మీద నువ్వు పరిపాలించవచ్చు. ఎవరి మీదనే ఉందా? ఎవరి మీద లేదు. కానీ మనం ఎలా ఉంటాం పరిస్థితి? ఏమండి? ఏ చిన్న జబ్బు వచ్చినా, లేకపోతే ఏది రాకపోయినా మనం సంఘానికి మాత్రం రాం. మనం అనుకుంటే వస్తాం, అనుకోకపోతే రామండి. మనం అనుకున్నది చేస్తాం. మనం దేవుడు అనుకున్నది చేస్తామా? చెయ్యం. కానీ అండి,
ఉద్యోగం రానంత వరకు, ఉద్యోగం వస్తే దేవుని సేవ బాగా చేద్దాం అనుకుంటారు చాలా మంది యవ్వనస్తులు. ఉద్యోగం రానంత వరకు అండి చాలా బాగొస్తారంట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు చేస్తున్న సేవా జీవితం ఏదైతే ఉందో అది చాలా చక్కగా నిర్వర్తించగలరంట. ప్రతి పని చేస్తారు. ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో, వివాహాలు అవుతాయో, అప్పుడు ఏమవుతారు? ఇంకా చర్చిలకు దూరం అయిపోతారంట. రానే రాకుండా పోతారంట. ఎందుకలా? నాకు పనులున్నాయి కదండి. ఏమండి? నాకు పనులున్నాయి. సంఘ కాపరేమో రమ్మంటాడు, రమ్మంటున్నాడు, కూర్చోమంటున్నాడు. అది కూడా ఆయన ఏమంటాడు? ఒక 50 నిమిషాలు, ఒక గంట సేపు కూర్చుందామంటాడు. ఆయనకేం పని లేదు కనుక ఒక గంట సేపు కూర్చోమంటాడు. మాకేమున్నాయి? బోలెడు పనులున్నాయి. చాలా చాలా పనులున్నాయి. వదిలేస్తే తినేసి మేమేం చేయాలి? బాగా నిద్రపోవాలి. కానీ శతాధిపతి, ఈయనెవరంట? శతాధిపతి. ఏమండి? ఈరోజు భారతదేశానికి ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఎంత పని ఉంటుంది చెప్పండి? చాలా పనులు ఉంటాయండి. అన్ని పనులలో కూడా ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, ఏమండి, శతాధిపతి అన్నాడు. 100 మంది పైన అధికారం కలిగిన వాడు. సహస్రాధిపతి అంటే 1000 మంది పైన అధికారం కలిగిన వాడంట. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. అంతగా లోబడి ఉండేవాళ్ళు. అలాంటి వారిని పరిపాలిస్తున్నా కూడా ఈయన ఎలా ఉన్నాడంట? భక్తిపరుడు. ఏం రాయించడానికి కొరకు? భక్తిపరుడు. ఏమండి? మనల్ని చూసి భక్తిపరుడు అనేకవుతుందా? చాలా మంది ఉన్నాం మనం. మనం కూడా దేవునిలో ఒక్కరైనా, ఇద్దరైనా, 10 మంది అయినా చాలా విలువైన వాళ్ళే. మన భక్తి ఇందుకు వీళ్ళు భక్తిపరులు. ఏమండి? భక్తిపరులు అన్ని చోట్ల కనబడతారండి వీళ్ళు అనడానికి మనం అవుతుందా? ఒకదానికి వస్తే 2 దానికి రాం. ఒకసారి కనబడితే మళ్ళీ కనపడం. ఏమండి? లాస్ట్ సంవత్సరం మనము వేస్తే అండి అటెండెన్స్ వేయించానండి లాస్ట్ సంవత్సరం. ఈ సంవత్సరం అటెండెన్స్ లేదు. లాస్ట్ సంవత్సరంలో కేవలం 8, 10 ప్రోగ్రాంలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి? అంటే ఏమి? సంవత్సరం అంతా కేవలం 10 సార్లు మాత్రమే అటెండ్ అయ్యాం. ఎందుకలా? ఏమండి? అంటే మనం అనుకుంటే వస్తాం, అనుకోకపోతే రాకుండా ఉన్న పరిస్థితి ప్రేమైన దేవుని వల్ల. మన భక్తి చూడండి ఎలా ఉందో. దేవుడు నిజంగా అదిగో మంచి కుటుంబం అండి అని అనుకుంటాడా? అనుకుండే అవకాశం లేదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరం కూడా. ఏమంటున్నాడు ఆయన అంటే, ఆయన శతాధిపతి. శతాధిపతి అయినా, ఎంతో పని ఉన్నా, ఎంతో పని ఒత్తిడున్నా దేవుని యందు మాత్రం ఎలాంటి వాడంటే భక్తిపరుడు. ఇందుకు ఈయన భక్తిపరుడు అని ఎవరు రాయిస్తున్నారంటే చూడండి 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. చూడండి, ఎవరంటున్నారు ఇప్పుడు ఆయన భక్తిపరుడని? నువ్వు నేను అనుకోవడం కాదు. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే ఈయన భక్తిపరుడు అని చెప్పాడు. మనంగా భక్తిపరులుగా చెప్పుకోవచ్చు. ఏమండి? నేను భక్తిపరుడునండి, మా భార్య భక్తిపరురాలండి, లేదా నా పిల్లలు భక్తిపరులని చెప్పుకోవచ్చు. మనుషులు ఎదుటి చెప్పుకోవడం చాలా ఈజీ, అంతే కదా? ఏదో మనిషిని మ్యానిపులేట్ చేసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ సాక్షాత్తు దేవుడు చెప్పాలంటే నీ పర్సనల్ లైఫ్ బాగుండాలి. ఏమండి? నీ యొక్క పబ్లిక్ లైఫ్ కూడా బాగుండాలి. నీ నోరు బాగుండాలి, నీ ఆలోచనలు బాగుండాలి. ఎంత పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుడు చెప్తాడో ఆలోచించండి. ఈయన భక్తిపరుడు అని చెప్పాలంటే దేవుడు చెప్పాలి ప్రేమైన దేవుని వల్ల. ఏమండి? ఆయన ఎవరంట? శతాధిపతి. ఒకప్పుడు ఒక మహారాజు ఉన్నాడండి. ఆయన ఎవరు కాదు, దావీదు మహారాజు. ఆయన కూడా ఏం రాశాడైనా? కీర్తనలో రచించాడు ఆయన. ఆయనకు సమయం ఉందా? చూడండి, ఆయనకు సమయం లేదు. నేను అసలు దేవుని దగ్గరికే రాలేనంటాడా? ఆయన కూడా చాలా చక్కగా దేవుని పని అన్న వెంటనే చాలా ఎక్కువగా ఇష్టపడేవాడండి. దివారాత్రములు ఆయన గ్రంథాన్ని ధ్యానించిన వాడు. అలాంటి వాడు గొప్పవాడైన ఆయన. ఏమండి? ఆయన కూడా చిన్న ఉద్యోగం. ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథము. మరి ఇక్కడికి వద్దాం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 4వ మాటలో, దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలించండి. ఏలనారంభించి అంటే రాజై, దావీదు రాజై 40 ఏండ్లు పరిపాలించాడంట ప్రేమైన దేవుని వాళ్ళ. అంటే పరిపాలన చేస్తున్న ఆయనకి ఏముంది? సమయం. దేవుడంటే, దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క సన్నిధి అంటే చాలా బాగా ఇష్టపడేవాడు.
ఆయన మందిరాన్ని నిర్మించాలనుకున్నవాడు, తన ఆస్తిని కరగదీయాలనుకున్నవాడు ఆయన. అంటే చాలా గొప్పవాడు, భక్తిపరుడు అని దేవుని చేత అనిపించుకున్నవాడు ప్రియులారా ఆయన కూడా. అంటే అలా ఆయన ఏం చేశాడంట, ఎన్నేళ్ళు పరిపాలించాడన? 40 ఏళ్ళు. కింద మాట చూడండి, హెబ్రోనులో అతడు ఆ, అంటే 7 సంవత్సరముల 6 నెలలు, అంటే 7.5 సంవత్సరము యెరూషలేములో, అనగా యెరూషలేమును రాజధానిగా చేసుకొని, ఇంకా ఇశ్రాయేలు యూదా వారందరి మీద 33 సంవత్సరముల పరిపాలన చేసెను. 7.5 సంవత్సరం ఒక చోట, 33 సంవత్సరాలు ఒక చోట, 40 సంవత్సరాల కాలం పాటు ఆయన ఏం చేశాడు? పరిపాలన చేశాడు. ఎన్నో యుద్ధాలు కూడా ఆయన చేశాడు. రాజరిక పరిపాలన చేశాడు, కూర్చున్నాడు, గ్రంథాలు రాశాడు, ఎన్నో చేశాడు ఆయన. మనం ఏమనుకుంటాం? నాకు మాత్రమే తీరిక లేదు, నేనేమో రాలేను, నాకేమో కష్టం. ఏమండి, కష్టం 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 అని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు ఎలా చేశారండి? ఆశ్చర్యమైతుంది కదా. అంత గొప్పగా ప్రియులరా, అంటే దేవుని మనసు కలిగిన వారుగా ఉన్నారండి. అలాంటి దేవుని మనసు కలిగిన వాడుగా మనకు కొర్నేలి కనిపిస్తున్నాడు. ఒక్కొక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? దీనికి ఏం చూపించాను? శతాధిపతి. ఆయనలో కనిపిస్తున్న గుణం ఏమి? శతాధిపతి, ఉద్యోగం చేసేవాడు. మనం చూడండి, ఉద్యోగం చెయ్యకపోయినా మనకు సమయం లేదండి. ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఒక టీ స్టాల్ అన్నామనుకోండి, అయిపోయి మనం మానేస్తాం. ఏమండి, ఒక చికెన్ కొట్టే సెంటర్ అన్నామనుకోండి, అయిపోయి మనకు అసలు లేదు, తీరిక లేదు, ఇంకా దేవుడికి మనకి బంద్. ఏమండి, ఒక చిన్న ఉద్యోగం వచ్చినా దేవునికి మనం దూరం అయిపోతామండి. కానీ ఎంతో పెద్ద ఉద్యోగం చేస్తున్న, వందల మంది తన దగ్గర ఉన్న వాళ్ళని ఎలా ఉన్నాడు అంటే, ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు. ఒకటి శతాధిపతి ఆయన, రెండవది ఏమంటున్నాడు? భక్తిపరుడు. చూడండి, దేవుని చేత అనిపించుకున్నాడండి, మనుషుల చేత కాదు. పరిశుద్ధాత్ముడే ఇతన్ని భక్తిపరుడు అంటున్నాడు. అంటే భక్తి జీవితం అన్నది జీవిస్తున్నాడు ప్రియులారా. ఎందుకు భక్తి జీవితం ఏమి? భక్తి ఏది నిజమైన భక్తి? యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇందాక చదవబడిన వాక్య భాగం 26వ వచనం కూడా చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు. చూడండి, నోటికి కళ్ళెం ఎక్కడ పెట్టుకోవాలి? నోటికి. భక్తిపరుడు అంటే కళ్ళెం పెట్టుకున్నవాడని అర్థం అండి. అందరి చేత ఒకే విధంగా మాట్లాడాలి. నాకు ఒకసారి కోపం వచ్చేస్తుందండి, నేను ఏమంటే అది మాట్లాడతాను, ఏమంటే అవన్నీ తిట్లన్నీ తిట్టేస్తానండి, ఏదంటే అదంతా తినేస్తానండి. ఏమండి, ఎప్పుడూ కూడా ఒక పద్ధతి అనేది ఉండాలండి. నీ నోటికి ఒక పద్ధతి ఉండాలి. అలాంటి వాడు ఏమవుతాడు? భక్తిపరుడు. నీకు సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమండి, హ్యాపీగా ఉన్నా ఒకే విధమైన స్థితిలో ఉండాలి. ఒకే విధమైన స్థితి. యేసుక్రీస్తుల వారు చూడండి ఎలా ఉన్నాడు. ఆయన్ని హింసిస్తున్నారు, తోలనాడుతున్నారు, తప్పుపడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఏమంటున్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు వీరు. అంటే ఒక స్థితి, ఒకే స్థితి. అంటే నిందిస్తారా? నిందించనివ్వండి. అంటే ఒక స్థితిలో ఉన్నాడు. కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకొనినేడలా, వాడనుకుంటున్నాడు భక్తుడని, దేవుడు అనడం లేదు. నోటికేమో కళ్ళెం లేదు, ఇష్టానుసారంగా ఉన్నాడు, ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఏమండి, నీట్నెస్ లేదు సరిగా, తన పనులన్నీ తాను సరిగా చేసుకోవడం లేదు. నేనేమో భక్తిపరుడని వాడనుకుంటున్నాడు. అలాంటి వాడు భక్తుడు కాదు. మరి ఎలాంటి వాడయ్యా భక్తుడు అంటే దేవుడు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఎదురుగా. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుడు అంటున్నాడండి, తండ్రి అయిన దేవుని ఎదుట. నీ భక్తి జీవితం, నా భక్తి జీవితాలు ఎవరి ఎదుట ఉన్నాయి? దేవుని ఎదుటండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. నువ్వు ఎలా కనపడాలి? మీరందరూ పని చేస్తున్నారు, ఎవరెదుట? దేవుని ఎదుట. సంఘానికి రావడం, కార్యక్రమాలకు రావడం, కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ ఎవరి పనులు? దేవుని పనులు. దేవుని పనులు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు. అంటే నీ భక్తి ఎవరు మెచ్చుకునేటట్లుగా ఉండాలి? మనుషులు మెచ్చుకోవడానిక? మనుషులు మెచ్చుకోవడానికండి, మెచ్చుకుంటారే అనుకోండి. మనుషులు మెచ్చుకొని దేవుడు మెచ్చుకోకపోతే నీకేమైనా ఫలితం ఉందా?
నాకేమైనా ఫలితం ఉందా? లేదు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు మనల్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో దేవుని ఎదుట మనం కనపడాలి. మన నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. అలా ఉండి ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండ్రను పరామర్శించుట. పరామర్శించుట, వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. ఏమండి? ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉన్నారో, విధవరాండ్రు ఉన్నారో, వారి దగ్గరికి ఏం చేయాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. వారి యొక్క సమస్యలను తెలుసుకోవాలి. వారి కష్టాలను నువ్వు తీర్చాలి. అలాంటి దిక్కులేని వారిని నువ్వు చేర్చుకోవాలి. అలా చేర్చుకుంటే నీవు నిజమైన భక్తిపరుడవు. అంటే ఇలాంటి ఎవరు చేశారు ఇప్పుడు? కొర్నేలి చేస్తున్నాడండి. కొర్నేలి దేవుని చేత భక్తిపరుడు అని మెచ్చుకున్నాడు అంటే ఆయన చేస్తున్నాడు అని అర్థం. ఇంకా ఏమంటాడు కింద? ఇహలోక మాలిన్యము తనకంటకుండా. చూడండి, ఇహలోక మాలిన్యము తనకంటకుండా. ఇహలోక మాలిన్యం ఏందండి? ఇంతకు ఇహలోక మాలిన్యం అంటే ఏమి? ఇహలోకం అంటే ఈ లోకం. ఈ లోకంలో ఏముందంట? మాలిన్యము. మాలిన్యం అంటే ఏమి? మలినం, చెడు. మనం ఎప్పుడన్నా కానీ నడుచుకుంటూ వచ్చేటప్పుడు కాళ్ళకి ఏదన్నా తొక్కామనుకోండి, అయ్యో చెడు అండి అనుకుంటాం, బయట వదిలేస్తాం, బాగా కడుక్కుంటాం. కానీ లోకములో అలాంటి మాలిన్యం ఉందంట ప్రియమైన దేవుని వల్ల. అది ఎలాంటి మాలిన్యం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ మాటలో, జారులతోనూ మీకు వ్రాసి ఉంటుని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకొని వారైతేనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. ఏమండి? జారులు ఉన్నారనుకోండి, దొంగలు ఉన్నారనుకోండి, జారులు, చోరులు మాట్లాడుతుంటాం. చోరులు అనగా దొంగలు, జారులు అనగా జారత్వం జరిగించేవారు. జారత్వం అంటే ఏమి? ఏమండి? పెళ్లి కాని స్త్రీ, పెళ్లి కాని పురుషుడు ఇద్దరూ కలిసి వాళ్ళు చేస్తే దాన్ని ఏమంటాం? జారత్వం. జారులతోనైనను చోరులతోనైనా అండి అన్నాడు కదా అక్కడ పత్రికలో, జారులతో సాంగత్యము అంటే అలాంటి వారితో మీరు కలిసి ఉందని రాశాను, కలిసి ఉండకూడదని. ఇప్పుడు ఏమంటున్నాడు మరి? కలవమంటున్నాడా వద్దంటున్నాడా? ఏమండి? ఒకరు వ్యభిచారం చేసేవాళ్ళండి, వ్యభిచారులతో మనం మాట్లాడాలా మాట్లాడకూడదా? ఏమండి? అసలు కూడదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. నువ్వు మాట్లాడాలి. నువ్వు క్రైస్తవుడైతే మాట్లాడాలని. క్రైస్తవుడు కానివాడైతే నేను ఎక్కడ పడిపోతానేమో ఈ లోకంలో, నేను దొంగలతో మాట్లాడకూడదు, వ్యభిచారులతో మాట్లాడకూడదు, చెడ్డ వాళ్ళతో మాట్లాడకూడదు, లోబులతో మాట్లాడకూడదు అని అందరికీ దూరంగా ఉండాలి వాడు. కానీ క్రైస్తవుడైతే ఏం చేయాలంట? అందరినీ మార్చేవాడు క్రైస్తవుడు, నీ గుణాన్ని చూపించేవాడు క్రైస్తవుడు. నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడడానికే దేవుడు ఏమిచ్చాడు? మాట ఇచ్చాడు ప్రేమైన దేవుడు, జ్ఞానం ఇచ్చాడు. నీ జ్ఞానం ఇతరులకు నువ్వేం చేయాలి? చెప్పాలి. ఈ లోక మాలిన్యం దగ్గరికి పోయి మాలిన్యం అంటించుకోమని కాదు. ఇప్పుడు చదవండి అక్కడ యాకోబు రాసిన పత్రికలో ఏముందో, ఇహలోక మాలిన్యమును అంటుకొనకుండా. ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా. వాళ్ళు మలినం కలిగిన వాళ్ళే, వాళ్ళు మలినం కలిగిన వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ మలినం అంతా అంటించుకోమని చెప్పలేదు బైబిల్. దేవుడు అలా చెప్పడం లేదు. వాళ్ళు మలినం కలిగిన వారైనా నీవు మలినం అంటించుకోవద్దు అంటున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ. అంటే క్రైస్తవుడు అన్నవాడు ఎవరితోనైనా ఈ ప్రపంచంలో మాట్లాడాలి. క్రైస్తవురాలు ఎవరితోనైనా ఈ ప్రపంచంలో మాట్లాడాలి. ఎందుకు? ఈ ప్రపంచం అంతా బురదండి, గలీజ్ అండి. ఏమండి? అలాంటి వారిని మార్చేవాడే క్రైస్తవుడు. కనుక వాళ్ళతో సాంగత్యం అని వద్దని కాదు, వారితో సాంగత్యం నువ్వు చెయ్యాలి. సాంగత్యం చేసి దేవుని యొక్క ఘనతను నువ్వు చాటాలి ప్రేమైన దేవుని వాళ్ళరా. అలా చాటేవాడే నిజమైన భక్తిపరుడు. అలా చాటకపోతే నీ భక్తి నిజమైన భక్తి కాదు. నువ్వు ఉండి ఒకటే, పోయి ఒకటే. ఏమండి? అలా మారిస్తేనే, మాట్లాడితేనే నీకు పరలోకాన్ని ఇస్తాడే తప్ప నీ అంతకు నువ్వుగా ఉంటే నీకు పరలోకాన్ని దేవుడు ఇవ్వడు ప్రేమైన దేవుని వాళ్ళ. అంటే ఒకవేళ నేను ఉండకూడదు, వాళ్ళతో ఎవరితో ఉండకూడదు అంటే లోకమంతా ఎవరున్నారంట?
లోకమంతా లోబులేనండి. లోకమంతా పిసినారులే. ఎవరు లేరు. లోకంలో అంతా ఎవరున్నారు? పిసినారులు ఉన్నారు. మనం కూడా సంఘములోకి వచ్చిన తర్వాత ఆ పిసినారితనాన్ని ఎక్కడ పెట్టాలి? బయట పెట్టేసేయాలి. నువ్వు పిసినారిగా ఉంటేనో, ఏమండి, అబ్రహాము పిసినారిగా ఉంటేనో, ఏమండి, అదే విధంగా మరి కొర్నేలి గారు పిసినారిగా ఉంటే దేవుడు ఇస్తాడా పరలోకాన్ని? దేవుడు మెచ్చే కుటుంబంలో ఉండాల్సిన లక్షణాలు ఏవో చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు బాగా జాగ్రత్తగా ఆలోచిద్దాం పిల్లలు. ఆయన ఎవరంట? శతాధిపతి. మొదటి పాయింట్. ఆయన మంచి అధికారి. అధికారం కలిగిన రెండవది ఉండంట భక్తిపరుడు. ఆయన చాలా భక్తిగా జీవిస్తున్నాడంట ప్రేమ దేవుని వల్ల. మూడవదిగా మరి అక్కడికి వెళ్ళి మరి చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. చూడండి 3వ పాయింట్ అక్కడ ఏం కనిపిస్తుంది? ఇంటి వారందరితో కూడా భక్తిపరుడు అంటండి. అంటే ఎవరు భక్తిపరులు? కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు అయితేనా ఆ కుటుంబం భక్తి జీవితం, భక్తి కూడిన కుటుంబం కాదది. ఆయనతో పాటు ఆయన భార్య, వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ పిల్లలు, అంటే అందరూ కూడా భక్తిపరులు అంటండి. అంటే ఇప్పుడు ఒకరు మాత్రమే, పాస్టర్ గారు మాత్రమే భక్తిపరుడైతే కాదు, పాస్టర్ గారితో పాటు ఆయన భార్య, ఆయన పిల్లలు కూడా ఏముండాలి? భక్తిపరులుగా ఉండాలి అని చెప్తున్నాడని. అంటే దేవుడు మెచ్చే కుటుంబం ఎలా ఉండాలంట? దేవుడు మెచ్చే కుటుంబం భక్తి చేయాలంట పిల్ల. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? ఏమండి, మనమైతే ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటే భర్త మాత్రం పోతుంటాడు, భార్య ఎక్కడో ఉంటుందండి. అయితే భార్య పోతా ఉంటే భర్త ఏడో, వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేదు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే లేకపోతే పిల్లలు పోతుంటారు, పిల్లలు పోతూ ఉంటే తల్లిదండ్రులు ఏడో ఇంట్లో ఉంటారు. అంటే ఒకరు మాత్రమే దేవునికి దగ్గరగా ఉంటారు, మిగతా వాళ్ళంతా దేవునికి దూరంగా ఉంటారు. అలా మన కుటుంబాలు ఉంటాయి. ఏమంటాం మనం? చాలా పనులండి, చాలా గొప్ప గొప్ప పనులు, పెద్ద పనులు, ఎక్కువ పనులు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, నేను కర్నూలులో నేను బిఎడ్ చేసే టైంలో 5 గంటలకు లేచి అన్నం పెట్టేసేవాడిని పొయ్యి మీద. అయితే స్నానం చేసి వచ్చే లోపల అది 3:15 అయిందంటే ఉండి చేసేసి వెంటనే 5:15, 5:20 టైంకి అంతా బయలుదేరి 12 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ ట్యూషన్ చెప్పేసి వచ్చేవానండి. అన్నం తింటానా? తినను. మళ్ళీ మధ్యాహ్నం టైం ఉండదని, వచ్చినప్పుడు చేయలేనని ఉద్దేశంతో అప్పుడే చేసేసి వెళ్ళిపోయి 1 గంటకు వచ్చి తినేవాడిని. భోజనం అన్నది చాలా టక్కన చేసేయచ్చండి. అది గంటలు పదుల గంటలు చేసేది కాదు వంట అనేది. కానీ అయ్యో మనకు చాలా సమయం అయిపోతుంది. ప్రొద్దున చేసినా 1 గంటకు మనం తినొచ్చు, ఉంటే చాలు మనకి. కానీ దానికోసం చాలా చాలా సమయాన్ని మనం వెచ్చిచ్చేస్తాం. ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు వెచ్చిస్తాం. ఏమండి, ఈయనకి ఏదో టైం లేక చెబుతూనే ఉన్నాడు. అంటే ఎవరైనా మంచి ప్రసంగికులు అంటే ఎవరో తెలుసా? ఈరోజు కాలాల్లో ఎవరైతే తక్కువ సమయం 15 నిమిషాల వాక్యం చెప్పారనుకోండి, అబ్బా చాలా మంచి ప్రసంగికుడు అండి, చాలా బాగా చెప్పాడండి. ఏం చాలా బాగా చెప్పాడు? తొందరగా విడిచిపెట్టాడు అంతే. అంటే ఎవరైతే తొందరగా విడిచిపెడతారో ఆయన గొప్ప ప్రసంగికులు. అంటే ఎవరైనా ఎక్కువ సమయం చెప్తే వాళ్ళు అస్సలు ప్రసంగికులు కాదు అనుకునే సమయం పిల్లరా. కానీ వాళ్ళ కుటుంబం చూడ ఎలా ఉందో. కుటుంబము మూడో పాయింట్ ఏమంటే ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నెక్స్ట్ కింద చూడండి, ప్రజలకు బహుధర్మము చేయించు. 4వది చెప్తున్నాడండి. దేవుడు మెచ్చిన కుటుంబం అంటే ఆ కుటుంబంలో ఏముండాలంట? ధర్మం చేసే వాళ్ళగా ఉండాలంటండి. అంటే ఏమండి, ఇందాక మనం చూసాం కదా, ఎవరైతే విధవరాండ్రు ఉన్నారో, తండ్రి లేని బిడ్డలు ఉన్నారో, అలాంటి వారికి చదువుల విషయంలో కానీ, వారికి బట్టల విషయంలో కానీ, వారికి కావలసిన అవసరాల విషయంలో కానీ మనం చూసుకునేవారుగా ఉండాలి. ఏమండి, నువ్వు కుడి చేత్తో చేయనది ఎడమ చేతికి తెలియకూడదని. ఏమండి, నేను అలా చేస్తానని చెప్పి ఏది చేయకుండా ఉండడం కాదు, అప్పుడు దేవుడు భక్తిపరుడు అన్నాడు. ఏమండి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వేం చేయాలి? భక్తిపరుడు అంటే చేసేవాడుగానే ఉండాలి. ఇప్పుడు ఏమండి, నువ్వు చెబితేనే తెలుస్తుంది అందరికీ, చేస్తేనే తెలుస్తుంది అందరికీ. ఏమండి, రాబోయే కాలంలో ఎక్కువ మందికి ఈయన భక్తిపరుడు అని తెలియాలంటే ఏం చేయాలి? చాలా కార్యక్రమాలు నీ జీవిత కాలంలో ఈ దేహంలో ఉండగానే మనం చేయాలి. అంటే ఈయన చాలా భక్తిపరుడుగా చాలా చాలా మందికి ఏం చేశాడు? బహుధర్మం చేశాడు ప్రియులారా. చాలా మందికి ధర్మం చేశాడు. అంటే ఏంటి ఈ రోజుల్లో అనుకోండి, అంటే చదువుల విషయంలో కానీ, పుస్తకాల విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఏమండి, ఆశ్రయం ఇచ్చే విషయంలో కానీ అనేక మందికి చూసుకున్నవాడుగా ఎవరున్నారు?
కొర్నేలి గారు ఉన్నారు పిల్లరా. అలాంటి మంచి భక్తిపరుడుగా కనబడుతున్నాడు. ఇంకొక విషయం చూడండి, ఎల్లప్పుడూను ఏమండి ఈ చదువుతుంటే ఎలా ఉన్నాయి చెప్పండి, అన్ని వండర్స్ ఉన్నట్లున్నాయి పిల్లరా. ఆయనేమో ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మంచి ఉద్యోగంలోనే ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. అంటే గురువారం ప్రార్థన చేసి ఫోటోలు పెట్టండి అంటే ఎంతమంది పెడతారండి? ఒక ముగ్గురు, ఒక నలుగురు, ఒక 5. మిగతా వాళ్ళు పెట్టడానికి ఒక వారం పెడితే మరి ఒక వారం పెట్టలేం. అంటే ప్రార్థన చేయడానికి మనకు సమయం ఉందా? అనుకూలం ఉందా? లేదు. ఏమి, ఆయన కన్నా మనం బిజీ. ఇప్పుడు ఆయన శతాధిపతి, మనం ఎవరు అనుకుంటా? మన సహస్రాధిపతులు అనమాట. అంటే మన చేతి కింద ఎంతమంది ఉన్నారు? ఆయన కన్నా వెయ్యేనేమోనండి. ఏమండి, దావీదు ఎలాంటివంట? దావీదు చంపితే 10,000 అంట. అంటే మన కింద కూడా 10,000 మంది ఉన్నారు అన్నమాట. అంటే అది ఆయనకన్నా ప్రార్థన ఉందంటాడు ఆయన కూడా. దానియేలుని అడిగితే ఏమంటాడు ఆయన? ఆయన నాకు కూడా ప్రార్థన చేసే అవకాశం ఉందండి, నేను ముమ్మారు ప్రార్థన చేస్తానంటారు. మరి మనం వారానికి ఒక రోజు చేసి ఫోటోలు ఎవరు మర్చిపోతాడంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? దాన్ని టక్కని మర్చిపోతాం. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ప్రియులారా, దయచేసి మీరందరూ చేయండి అంటే మీరు టక్కని మర్చిపోయేవారుగా ఉంటున్నారు. మరిచిపోకూడదు. ఎందుకు? ఈ మాటను బట్టే మనం ప్రార్థన చేయమన్నాం. ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఇంకా చూడండి కింద 5వ వచనం చూడండి. ఆ యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంటి దగ్గర ఉన్నాడని అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని యుండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. చూడండి, దూతంతా విషయం చెప్తే పేతుర్ని పిలిపించమని చెప్తే పేతుర్ని పిలిపించడానికి ఇద్దరిని పని వాళ్ళని పిలిచి వారిలో ఒకరు ఎవరంట? ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇండు వారిలో భక్తిపరుడుగు ఒక సైనికుని పిలిచి. ఏమండి, సైనికుల్లో కూడా ఏముందంట? భక్తిపరుడు. ఏమండి, కుటుంబంలో భక్తి ఉందంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఈయన దగ్గరలో ఉన్న వారిలో కూడా ఏముందంట? భక్తి. భక్తి అంటే ఈయనలో నుంచి భక్తి ఏమేం చేస్తుంది? వ్యాపిస్తుంది. ప్రియులారా, మనం ఎలా ఉంటాం? మన భక్తిని ఏమండి, ఎవరైనా వచ్చి ఒక 2 నెలలు మనతో ఉన్నారనుకోండి, భక్తిని వదిలేస్తారు. ఇంతేనేమో, ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటారేమో, మోసాలు చేసేస్తారేమో, అన్యాయం చేస్తారేమో, ఇష్టానుసారంగా మాట్లాడతారేమో. మన దగ్గర ఉన్న వాళ్ళు భక్తిని వదిలేసి పరిగెత్తిపోతారు. మనం కూడా అనుకుంటున్నాం చాలా భక్తులం అండి అని. ఏమండి, సాయంకాలంకి ఎలా ఉంటారండి భక్తి పరులందరూ? ఎలా ఉంటారు? ఇక్కడేమో వచ్చి వాక్యం వింటారు. కొన్ని చర్చిలలో అండి, మన చర్చి గురించి చెప్పట్లే, వాక్యం వింటారు. సాయంకాలం అయితే ఏం చేస్తారండి? బ్రాందీ షాప్లో పోయి సేవిస్తుంటారండి. బ్రాందీ షాప్లో బ్రాందీని సేవిస్తుంటారు. ఇక్కడ ఈయన ఎలాంటి వారంట? పై మాటలు చూసారా? దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. అంటే ఇంటి వారందరూ దేవుని సేవించేవారు. వీళ్ళు ఇంటి వారందరూ దేవుని సేవిస్తుంటే ఇక్కడ వాక్యం వినే వాళ్ళలో కొద్దిమంది ఏం చేస్తారు? సాయంకాలం అయితేనే బ్రాందీ సేవిస్తారు, కొద్దిమంది బీడీలు సిగరెట్లు సేవిస్తారు, కొద్దిమంది సాయంకాలం అయితేనే పంచాయతీలు పెట్టుకుంటారు. చూడండి, ఆ కుటుంబానికి మన కుటుంబానికి ఉన్న తేడా చూడండి పిల్లలు. అంటే మన కుటుంబం ఎలా ఉండాలి? కొర్నేలి కుటుంబంగా కావాలి పిల్లరా. కొర్నేలి కుటుంబంగా అయితేనే మనకేమైతుంది? లాభదాయకం. కొర్నేలి అన్యుడు. కొర్నేలి ఎవరు? ఆయన క్రైస్తవుడు కాదు, యూదుడు కూడా కాదు. యూదుడు కాకపోయినా, క్రైస్తవుడు కాకపోయినా దేవుని చేతే మెచ్చుకొని దేవుడే దూతను పంపిన కుటుంబం. ఏమండి, మనం కూడా ఒకప్పుడు అన్యులమే, అన్యులుగా ఉండి ఇప్పుడు క్రైస్తవులుగా అయ్యాం. క్రైస్తవులైన మనం కొర్నేలి కుటుంబం లాగా ఉండాలండి మనం అందరం కూడా. ఏమండి, ఏం చూసాం? ఆయన మొదట శతాధిపతి, రెండవది భక్తిపరుడు, మూడవది ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగిన వాళ్ళు. భయభక్తులు కలిగిన కుటుంబం అంటే వాళ్ళందరూ ధన్యులు అని చెప్పాలండి. ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని చెప్తున్నాడు. అదే విధంగా బహుధర్మం చేసేవాడు 4వదిగా. 5వదిగా ఆయన ప్రార్థన చేసేవాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లలు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, పేతురుని తీసుకొచ్చారు. పేతురు వచ్చిన వెంటనే అక్కడ జరుగుతున్న విషయం చూస్తే చూడండి, ఆయన ఎలాంటి వాడో. పేతురు దగ్గరికి వెళ్ళారండి. పేతురు దగ్గరికి 2 సైనికులు వెళ్ళారు.
పేతురు కూడా దేవుడు ఏం చూపించాడు? అనేక జంతువులను చూపి వీటినన్నీ చంపుకొని తిను అంటున్నాడు. దేవా, నేను పరిశుద్ధుణ్ణి, నేను ఎలాగయ్యా తినేది ఈయన అనుకుంటున్నాడు. దేవుడు అది ముమ్మారు చూపించాడు. చూపిస్తే ఈయనకి ఏదో డౌట్ ఉంది, ఏదో జరుగుతోంది అని. అలాంటి సమయంలో 22వ వచనం లేకపోతే 21 చదవండి. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదుకువాడని నేనే. చూడండి, మీరు వెదుకువాడిని నేనే. నేనే అంటే అర్థమేమి? ఆత్మ వచ్చి చెప్పాడండి, నీ కోసం మీ మనుషులు ఎతుకుతున్నారు. 18వ వచనం, 18 పేతురు ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు దర్శనంను గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదుకుచున్న. చూడండి, అంటే పేతురు దగ్గరికి ఎవరు వచ్చారు? మరి ఆత్మ వచ్చిందండి. ఇదిగో ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చాడు? కొర్నేలి దగ్గరికి వచ్చాడు. కొర్నేలి, నీవు అతన్ని పిలిపించు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇందాక పాట పాడారు, పరిశుద్ధాత్ముడు మన యుద్ధకు దిగి వచ్చాడంట. ఆయన ఏమండి, దిగి వచ్చి ఏం చేస్తున్నాడంట? ఇదిగో కార్యం చేస్తున్నాడు. ఇక్కడేమో కొర్నేలి దగ్గరికి వచ్చాడు. ఆ కొర్నేలికి వచ్చిన దూత మరి ఏం చేశాడు? అక్కడ పేతురు గారి దగ్గర దిగి వచ్చాడు. పేతురు, నీ కోసం ఇక్కడ వెతుకుతున్నారు ముగ్గురు మనుషులు, నువ్వు వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళాడండి పేతురు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల వద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. పేతురు గారికి తెలియదు విషయం, ఏం జరుగుతుందో తెలియదు, ఏ విషయంకి వచ్చారో తెలియదు. తనకు దేవుడు చూపించిన దానికి ఆంతర్యం ఏదో కూడా పేతురు గారికి తెలియదు ప్రియులారా. అలాంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, మరి ఎలాంటి గుణాలు కలిగిన వాడో మరి కొన్ని గుణాలను చూద్దాం ప్రియులారా. మొదటి గుణం ఏం చూసాం? ఆయన మంచి ఉద్యోగం కలిగిన వాడని చూసాం, ఆయన భక్తిపరుడని చూసాం, ఇంటి వారందరూ కూడా భక్తులనే విషయం చూసాం, అదే విధంగా బహుధర్మం కలిగిన వాడని, ప్రార్థన చేసేవాడని చూసాం. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడు. చూడండి, ఎవరంట? చెప్పడమే ఆయన గురించి ఏం చెప్తున్నారు? నీతిమంతుడు. కొర్నేలి నీతిమంతుడు అంటే ఏమండి? దేవుని కుటుంబం కట్టబడాలి అంటే మీరు ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి ప్రియులారా. అంటే ఒకనాడు దేవుణ్ణి నమ్మిన అబ్రహాము గారు నీతిమంతుడు. ఈయన దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ ఏమండి, దేవుని వాక్యం పూర్తిగా తెలియకనే ఎలా ఉన్నాడంట? నీతిమంతుడుగా ఉన్నాడు. అంటే నీతిని జరిగించేవాడే నీతిమంతుడు, నీతిని జరిగిస్తూ ఉన్నాడు. ఒకనాడండి మరియను వదలడానికి యోసేపు గారు కూడా ఎలాంటి వాడంట? నీతిమంతుడై ఉండి అని రాయబడి ఉంటుంది. ఆయన నీతిమంతుడై ఉండి తన భార్య గర్భవతిని తెలుసుకొని ఆయనను అందరిలో అల్లరి చేయలేదు, విడనాడ ఉద్దేశించను ఉంటుంది. అంటే నీతిమంతుడు నీతి కార్యం చేసేవాడు, అల్లరి చేసుకునేవాడు కాదు. ఆయన ఏమంటున్నాడు? నీతిమంతుడు. ఇంకొక విషయం చూడండి, దేవునికి భయపడువాడు. ఏమండి, ఎలాంటి గుణం ఉంది దానికి? దేవునికి భయపడ్డం. మనం ఏమనుకుంటాం? మనల్ని చూసి మనుషులు భయపడాలనుకుంటాం. ఏమండి, నేను ఒక్కసారి చెప్పానంటే మీరందరూ కూడా చేయాల్సిందే, మీరందరూ కూడా ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్తుంటారు మనుషులందరూ కూడా. ఏమండి, కుటుంబంలో అయినా, ఏమండి ఆఫీసుల్లో అయినా, ఏమైనా వర్కర్స్ అయినా, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు. కానీ ఈయన ఎలాంటి వాడంట? మనుషులు భయపెట్టడం కాదు, దేవునికి భయపడేవారు. అంటే దేవుని ఎడల గజగజ వణికే పరిస్థితి ప్రేమైన దేవుని వల్ల. అంటే ఏది ఆశించకపోవడం, అన్యాయపు సొమ్ము తనకు కావాలి, ఏదో రావాలి, వీరిది రావాలి, వారిది రావాలని కోరుకోవడం కాదు ప్రియులారా. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అంటే ఎవరిది ఆశించకపోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఇంకేమంటున్నాడు? యూదా జనులందరి వలన, చూడండి ఇంకొక క్యారెక్టర్ ఏమంటాడా? మంచి పేరు పొందిన వాడండి. మంచి పేరు పొందడం అంటే ఎవరి వలనంట? యూదుల వలన. యూదులు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాళ్ళతోనే సాంగత్యం చేస్తారు, వాళ్ళు వాళ్ళ గురించే చెప్పుకుంటారు. ఈయనేమో యూదుడు కాదు, యూదుడు కాకపోయినప్పటికీ ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? కైసరియలో నివసిస్తున్న ఈ కొర్నేలి యూదులందరి వలన మంచి పేరు పొందినవాడు. చూడండి, యూదులందరూ కూడా కొర్నేలి అని చెప్పినండి, ఆయన చాలా మంచివాడండి, చాలా గొప్పవాడండి అని చెప్తున్నారు. అంటే మన కుటుంబాలు ఏం చెప్పబడాలి? ఈ లోకం ద్వారా, ఏమండి, మన సందులో ఉన్న వాళ్ళైనా, మన వీధిలో ఉన్న వాళ్ళైనా,
మనం పనిచేసే చోటైనా, ఎవరైనా కూడా అండి, ఏమండి, ఈయన ఒక్క రూపాయి కూడా కరప్షన్ చేయడండి. ఈయన చాలా జాగ్రత్త పరుడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడండి. అంటే అలా అనుకున్న కుటుంబమే దేవుడు మెచ్చిన కుటుంబం పిల్లరా. ఎవరిది ఏది ఆశించక నీ ధనాన్నే ఖర్చు పెట్టేవాడే నిజమైన భక్తిపరుడు. వాడు నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి కుటుంబంగా ఏదో ఒక కుటుంబం ఉండాలని దేవుడు కోరలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి కుటుంబాన్ని మనకు చూపిస్తున్నాడంటే, మన కుటుంబాలలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే మనం కూడా అలాంటి కుటుంబాలుగానే ఉండాలి పిల్లలు. మన కుటుంబం దేవుడు మెచ్చిన కుటుంబంగా ఉండాలి. నువ్వు ఎంత తిన్నా ఏ లాభం లేదు, ఎంత ధరించినా ఏ లాభం లేదు. ఉన్న వాటితో సర్దుకొని, ఏమండి, ఉన్న వాటితో మనం పనులు చేసుకునే వాళ్ళగా ముందుకు ఉండాలండి. ఏమండి, వేలకు వేల రూపాయలు దండిగా డబ్బు ఖర్చు పెడితే దేవుడు మెచ్చుకోడు. ఉన్న వాటితో సర్దుకునే వాళ్ళగా ఉండాలండి. మన ఖర్చులు మన అదుపులో ఉండాలి. ఏమండి, అంటే మనం దేవుని కోసం ఖర్చు పెట్టాలి, యేసుక్రీస్తు కోసం ఖర్చు పెట్టాలి, ఇతరుల కోసం ఖర్చు పెట్టాలి, మన కోసము ఖర్చు పెట్టుకోలేము. అంటే మన ఆదాయంలో భాగాలుగా చేసుకొని మనం ఖర్చు పెట్టుకోవాలి పిల్లలు. అంతేకాని అన్నీ మన కోసమే అనుకుంటే మీరందరూ దేవుని కుటుంబాలుగా కాలేరు. ఏమండి, దేవుడు మెచ్చిన కుటుంబంగా ఉన్నాడు, మంచి పేరు పొందినవాడుగా ఉంటున్నాడు కొర్నేలి. శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలిపించుకొని నీవు చెప్పు మాటలు వినవలనని, చూడండి, పరిశుద్ధాత్మ వలన బోధింపబడినని చెప్పిరి. ఏమండి, చెప్పడంతో ఇప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్ళారండి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళారు? సారీ, పేతురు గారు వెళ్ళారు. పేతురు గారు మరి కొర్నేలి ఇంటికి వెళ్ళారు. కొర్నేలి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఒక మంచి విషయాన్ని మనం గమనిద్దాం. 24 చూద్దాం. మరునాడు వారు, ఏమండి, ఎక్కడున్నారు? కైసరియా. కైసరియా అంటే అదొక పెద్ద పట్టణం, ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, హైదరాబాద్ లో ఈయనకి చాలా మంచి పేరుందండి అంటే, విశాఖపట్నంలో మంచి పేరుందండి, విజయవాడలో మంచి పేరుందండి, ఈయనకంటే అర్థమేమి అంటే అక్కడ అందరికీ తెలియపరచబడేలా ఆయన కార్యాలు చేసిన వాడుగా కనబడుతున్నాడండి. అంటే ఒక మంచి గుర్తింపు ఎవరికి ఉంది? ఆయన అంత పొజిషన్లో ఉన్నాడు. పొజిషన్లో ఉన్న, డబ్బు సంపాదిస్తూ ఉన్న, కుటుంబాన్నంతా కట్టుకున్నవాడుగా చాలా జాగ్రత్త పరుడుగా కనిపిస్తున్నాడు. మరునాడు వారు కైసర్లో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని చూడండి, ఎవరిని పిలిపించాడంటే ఆయన? బంధువులను, ముఖ్య స్నేహితులను. ఏమండి, వాక్యం వినిపించడానికి ఆయన వస్తున్నాడు అంటే అనేక మంది, అంటే నేనే కాదు రక్షణలోకి రావడం, నేను నా కుటుంబంతో పాటు అనేక మంది రక్షణలోనికి రావాలి. ఏమండి, మనం కూడా మన జీవిత కాలంలో మనము పెట్టించే మీటింగ్స్ అయినా, మనం చేయించేవైనా, బర్త్డేలైనా, ఏ కార్యక్రమాలైనా అవి మనల్ని మహిమపరచుకోవడానికి కాదు ప్రేమ దేవుని వాళ్ళరా. అవి ఏదో ఒక సందర్భంలో కొద్ది మంది దైవజనులను పిలిపించి ఆ దైవజనుని ద్వారా మాటలు చెప్పించాలి. అంటే నేను రక్షణలో ఉన్నానని కాదు, నా కుటుంబం రక్షించబడిందని కాదు, నేను అనేక మందిని రక్షించాలి. క్రైస్తవుడికి ఉన్న ప్రధానమైన లక్షణం ప్రియమైన దేవుని వల్ల అలాంటి లక్షణం కలిగి ఉండాలి. ఏమండి, మనము రక్షించబడాలి, మనతో పాటు ఇంకొక కుటుంబం, ఇంకొక కొద్ది మంది తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, వాళ్ళందరినీ కూడా రక్షించాలి అనే గుణం అన్నది మనకు ఉండాలి పిల్ల. అలా ఎవరుంటారో వారే క్రైస్తవులు. ఈయన క్రైస్తవుడు కాకపోయినా ఆ గుణం ఈయనలో మెండుగా కనిపిస్తాం. అందుకే ఈయన భక్తిపరుడు అని దేవుడు చెప్పాడు. ఈ ఇంటి వారందరూ కూడా భక్తిపరులని దేవుడు చెప్పాడు. ఏమండి, వారందరూ కూడా నిత్యము ప్రార్థన చేసేవారని దేవుడు చెప్పాడు. చూడండి, ఎలాంటి గొప్ప గొప్ప గుణాలు అన్నవి మనకు ఈ యొక్క కొర్నేలి కుటుంబంలో కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఏ సందర్భమైనా, ఏమండి, ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకునైనా కానీ ఇతరులకు మనం వాక్యం చెప్పించాలి ప్రేమ దేవుని వల్ల. అలాంటి వారును దేవుడు మెచ్చుకుంటాడు. ఇంకా చూడండి, వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి, అతని పాదముల మీద పడి. ఏమండి, ఎలాంటి వాడైనా, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు? శతాధిపతి. ఏమండి, ఒక ముఖ్యమంత్రి కన్నా కొద్ది కింద స్థాయిలో ఉన్నాడు అనుకోండి, అలాంటి స్థాయి కలిగిన మనిషి పేతురు వస్తే, పేతురు ఎవరండి? పేతురు జాలరి ప్రియులరా. మీ అందరికీ తెలుసు, పేతురు చేపలు పట్టేవాడు. కానీ వాక్య పరిజ్ఞానం ఉందని ఆయన్ని పిలిపించమంటే పిలిపించాడు. కానీ వచ్చిన తర్వాత ఆయన్ని చూసి ఈయన పాదాల మీద పడ్డాడంటే తనను తాను తగ్గించుకున్నవాడు.
ఆయనలో ఉన్న గుణం ఏది? తనను తాను తగ్గించుకోవడం. ఏమండి, పెద్ద వయసా, చిన్న వయసా, ఈయన వాక్యం చెప్పేది, వీళ్ళు అనుకోలేదు పిల్లరా. ఏం చేశాడంట? నేను గొప్ప అనుకోలేదు. ఎంత గొప్పవాడైనా ఈ రోజు చెప్పాలంటే అండి, రోజుకు అంటే సారీ నెలకు ఒక 4 లక్షలు సంపాదించేవాడు అనుకోండి. నెలకు 4 లక్షల రూపాయలు సంపాదించేవాడు, ఒక పెద్ద హోదాలో ఉన్నవాడు ఎవరి పాదాల మీదన పడతారా? ఏమండి, మనమే 10,000 వస్తేనే ఎలా ఉంటుంది మన యొక్క మనసు? చూడండి ఎలా ఉంటుందో. ఏమి, నెలకు 10,000 సంపాదిస్తానా నేను? ఏమండి, కొద్దిమంది ఆడవాళ్ళు మాట్లాడుతుంటారు, 5,000 ఏమనుకున్నారు మా అమ్మాయి అంటే, 10,000 ఏమనుకున్నారు, 1,00,000 ఏమన్నా అంటే ఎన్నివే మాట్లాడుతుంటారు. కానీ తగ్గించుకునే మనసు ఎక్కడా ఉండదు పిల్లరా. ఎంత సంపాదిస్తే ఏమండి, మనసు బాగుండాలి. డబ్బు కాదు ప్రియమైన దేవుని వల్ల ప్రధానమైంది. నువ్వు 10 లక్షలు సంపాదించు, కానీ మనసు మాత్రం ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. తనను తాను తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎవరిలో లేదండి ఈ లోకంలో, ఎవరిలో లేదు. ప్రతి వాళ్ళు ఎగిరిపడే వాళ్ళే, చిట్టపట్టలాడే వాళ్ళే. కానీ అలా ఉన్న వాళ్ళ మనుషులను దేవుడు మెచ్చుకోడు. ఎలా ఉంటే మెచ్చుకుంటాడంటే కొర్నేలిలాగా తనను తాను తగ్గించుకొని, దైవజనుడు వచ్చిన వెంటనే ఏం చేశాడంట? ఆయన పాదముల మీద పడ్డాడంట. పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తాడు. చూడండి, అంటే ఆయన ఆయన చెప్పలేదు, ఆయన కోరుకోలేదు, కానీ ఈయన మాత్రం తనను తాను తగ్గించుకుంటున్నాడు పిల్లలు. ఇంకా ఇంకొక విషయాన్ని అక్కడ చూడండి, ఒక్క విషయం చూసి ముగించుకుందాం మనము. అతనితో కూడా మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట్టు చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వాని ముట్టకుండుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏమర్థమైంది? అక్కడ చూపించిన దర్శనం ఏదంటే, ఇదిగో ఎవరు అపవిత్రులు కాదు, నేను ముట్టకూడదు, నేను మాట్లాడకూడదు అనకూడదు, నేను అందరినీ కూడా దైవజనులుగా మార్చాలి. ఏమండి, అందరి మీదికి వస్తాడు. దేవుడు పక్షపాతి కాడు అన్న మాట ఉంటుంది పిల్లరా. అక్కడే 35వ వచనంలో 34వ వచనం చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరికీ తండ్రి. ఆయన అందరినీ ప్రేమించేవాడు. అందరిలోకి తన కుమారుడైన ఆత్మను పెట్టాలనుకున్నాడు. మనల్ని అందరినీ రక్షించాలనుకుంటున్నాడు. అందరినీ కావాలనుకుంటున్నాడు దేవుడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏమండి, అన్యుల మీదికండి మొట్టమొదటిసారిగా ఎక్కడ వచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అది ఇక్కడ పిల్లలు అన్యులని ఆకర్షించింది దేవుడు. ఎక్కడ? ఇదిగో కొర్నేలి ఇంటి ద్వారా. అన్యులందరూ ఏ కుటుంబం ద్వారా రక్షించబడ్డారంటే కొర్నేలి కుటుంబం ద్వారా. దేవుడు మెచ్చిన కుటుంబం. ఈ రోజు నువ్వు వచ్చావు వాక్యంలోని కంటే ఎవరి ద్వారా వచ్చావు? ఈ కుటుంబం ద్వారానే వచ్చావు. నువ్వు కూడా ఈ కుటుంబంలోకి పరిశుద్ధాత్ముడు దిగాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వారందరూ కూడా ఏమండి, అక్కడే ఉంటుంది మాట. 30 వచనం చూడండి. 30, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపుదరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని. వాడు ఏమండి ఎన్ని చోట్ల రాయించాడు చూడండి, ఎన్ని చోట్ల రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఎక్కడ కూడా మిస్ కాకుండా అండి. ఇన్నిసార్లు రాయించాలనుకోండొచ్చు, అక్కడేమో చెప్పాడు, ఇక్కడ మళ్ళీ ఈయన వచ్చి నాకు చెప్తున్నాడు. అంటే విషయాన్నంతా వివరంగా చెప్తున్నాడు పిల్ల. అంటే బైబిల్ అన్నది కథల పుస్తకం కాదు. బైబిల్ అన్నది మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ అన్నది జాగ్రత్తగా రాయబడిన గ్రంథం. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన ఆత్మల రక్షణార్థమై రాయబడింది పిల్లరా. ఇది చారిత్రక పుస్తకం, చరిత్ర. ఈయన ఏం చెప్పాడో, వాళ్ళేం చెప్పారో, వాళ్ళేం విన్నారో, ఈయన ఎలా పిలిపించాడో, ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పొందుపరచబడుతున్నాయి. ఇవన్నీ మన కోసం రాయబడుతున్నాయి. చూడండి కింద మాట కూడా, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన అన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఏమండి, అన్నీ అంటే అర్థమేమి?
నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు మా కోసం మేమందరం ఉన్నాం సిద్ధంగా. నువ్వు ఎంతసేపు చెప్తావో అన్ని మాటలు మేము వింటాం, అన్నీ వింటాం, ఏ ఒక్కటి వదిలిపెట్టాం. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు. చూడండి, దేవుడు ఆజ్ఞాపించిన అన్ని సంగతులు వినడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. కానీ ఈ రోజుల్లో చాలా చర్చెస్లో అండి, క్రిస్మస్ గొప్ప ఆరాధన అంటారు, కేవలం 10 నిమిషాలు మాత్రమే వాక్యం, ఆ తర్వాత చెప్పడానికి వీలు లేదు. 15 నిమిషాలు ఎవరు చెప్తే వాళ్ళని మెచ్చుకుండే భక్తులు రెడీ అయిపోయారు. అన్నీ వినేవాళ్ళు ఉన్నారా? మా ఆత్మ కోసం అండి, చెప్పండి, మేము జాగ్రత్తగా వింటాం, నేర్చుకుంటాం, ఇవి మా ఆత్మలను రక్షిస్తాయనుకుంటున్నారా? ఆనాడు ఉన్నాడండి. అందుకే ఆ కుటుంబం ఏం కుటుంబం? దేవుడు మెచ్చిన కుటుంబం. ఏమండి, ఇంటికి వెళ్ళాలి, తినాలి, పడుకోవాలి, వెళ్ళాలి వెళ్ళాలి. ఆదివారం ఒకటే కదండి పడుకోవడానికి ఉండేది. వచ్చింది గంటే కదా. ఏమండి, ఎప్పుడు వచ్చారు? ఎవరైనా కానీ 10:30కి. ఎప్పుడు వెళ్ళిపోతారు? 1:30కి లేదా 2 గంటలు, అంతే కదా. కానీ అది కూడా సమయం ఇవ్వలేకపోతే ఏమండి, దేవుని యొక్క సమయాన్ని మనం దొంగలించినట్లు ప్రియులారా, దేవుని సమయాన్ని దొంగలించినట్లు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాదికి అవకాశం ఇవ్వకండి. అపవాది ఏం చేస్తాడు? మనల్ని ముంచేస్తాడు, వాడు నరకములోకి నెట్టేస్తాడు ప్రియులారా. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, రాసుకోవాలి, నేర్చుకోవాలి. ఏమండి, మనం అందరం కూడా అండి ఈ వాక్యాన్ని ప్రకటన చేయడానికే మనము ఈ భూమి మీదకి వచ్చాం. అది మన పని. ఆ పని విషయం తెలుసుకున్నవాడుగా ఏమండి, ఈయన ఇంకెన్ని కార్యాలు చేసింటాడో చూడండి. పరిశుద్ధాత్ముడు ఆయనలోకి రాకముందే ఇలాంటి జీవితం ఉందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆయన ఎన్ని కార్యక్రమాలు చేసింటాడో కొర్నేలి రాయబడకపోయినా మీరు అంచనా వేయండి పిల్లరా. ఏమండి, ఎంతగా ఆయన దేశ విదేశాలకు అందరినీ పంపించింటాడో, తన ఆస్తిని ఎంత కరిగించింటాడో, ఎన్ని మందిరాలు కట్టింటాడో, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి. దేవుని మెచ్చిన కుటుంబం, ఆ కుటుంబం ద్వారానే అన్ని జనులందరూ రక్షించబడ్డారు. ఆ కుటుంబం ద్వారానే మరి పేతురు గారు మాట్లాడుతూ దేవుడు పక్షపాతి కాడని మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప కుటుంబం ఎలా ఉందో మనం కూడా అలాంటి కుటుంబాలను పోలి నడుచుకోవాలి. దేవుని వాక్యం అన్న వెంటనే చాలా ఆసక్తిగా మనం వినాలి పిల్లలు, నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో మన పిల్లలందరికీ కూడా ఇదిగో ప్రార్థనా పరులుగా చేయాలి, అది బాధ్యత. ఏమండి, సమయాన్ని పెట్టి తల్లి కానీ తండ్రి కానీ ఇంకోరు ఏం చేయాలి? చెక్ చేయాలి, ఎవరి మాట వింటున్నారో వాళ్ళ మాటను చెక్ చేయాలి. ఏమండి, మనం భక్తి పరులుగా కావాలండి. భక్తి పరులకు మాత్రమే ఎక్కడుంది లోకం? పరలోకం. భక్తి జీవితం చాలా గొప్పదండి. ఏమండి, ఇప్పుడు ఈయన ఏమనొచ్చు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుచున్నాము. ఎవరనొచ్చు మాట? కొర్నేలి అనొచ్చు. ఏమండి, అలా అన్నమాట ఎవరన్నా అన్నారా? యెహోషువ అన్నారండి. యెహోషువ గ్రంథం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 15 ఒకసారి చూడండి. 24వ అధ్యాయం, కరెక్ట్, 15వ వచనమా? వచనం చెప్పక్క. 15 కరెక్ట్. నేనును నా ఇంటి వారును. చూడండి, ఎవరు ఎక్కడైనా సేవించండి. అక్కడ పైన మాటలో ఉంటుంది 15లో, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తెలుచునేడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు సేవించెదరో, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము అని ప్రతి ఇంట్లో ఈరోజు పెట్టుకున్నాం మనం. ఇంటిలో కూడా నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదమని ఇంట్లో పెట్టుకున్నామే కానీ ఏం సేవిస్తున్నారు? బయటికి వెళ్ళి సిగరెట్లు సేవిస్తున్నారు, బ్రాందీలు సేవిస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారు. భక్తి పరులని చెప్పుకుంటున్నా మేం క్రైస్తవులు అనుకుంటున్నారే కానీ ఒక్క కుటుంబం కూడా కొర్నేలి కుటుంబానికి దగ్గరగా లేకుండా ఉంది పిల్లరా. అంటే కొర్నేలి కుటుంబం దేవుని కోసం బ్రతికితే ఆ కుటుంబం దేవుని కుటుంబం. అలా కాకుండా ఎవరికి వారుగా ఎప్పుడు తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, అరుచుకుంటూ, ఏమండి, ఒకరి మీద ఒకరు పితూరులు లేదా కంప్లైంట్లు చెప్పుకుంటూ, ఎప్పుడు పోలీస్ స్టేషన్లని, కోర్టులని, ఏమండి, పంచాయతీలని చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబం అపవాది కుటుంబమే తప్ప అది దేవుని కుటుంబం కాదు. దేవుని కార్యక్రమాల పట్ల విశేషమైన ఆసక్తి కలిగిన వాడుగా ఈయన ఉంటున్నాడు పిల్లరా.
దేవుని యొక్క రక్షణను తానే కాదు, తన కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, అనేక మంది పొందుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి కుటుంబం దేవుని కుటుంబం. ఏమండి? ఒకనాడు యెహోషువ చెప్పాడు. యెహోషువ 31 యుద్ధాలు చేశాడు. సూర్య చంద్రుల్ని ఆపినవాడు. చూడండి ఆయన ఎంత ఇష్టపడినాడు ఆ కుటుంబాన్ని దేవుడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అలాంటి కుటుంబంగా మనం ఉండాలి. అలాంటి కుటుంబంగా మనముంటే మనల్ని దేవుడు మెచ్చుకుంటాడు. ఈ కుటుంబం నా కుటుంబం, ఈ కుటుంబం దేవుడు మెచ్చిన కుటుంబం, ఈ కుటుంబం బలా నమ్మకమైన దాసులారా. మీకు ఏమిచ్చాను నేను పాత్ర? ఇదిగో ఇంటి యజమానురాలు అనే పాత్ర ఇచ్చాను. ఆ పాత్రను చక్కగా పోషించావమ్మా. ఇదిగో ఇంటికి కుమారునిగా పెట్టాను. నువ్వు చక్కగా పాత్రను పోషించావు. ఇదిగో నువ్వు కుమార్తెగా ఇచ్చాను. నీ కుమార్తెగా దేహాన్ని ఇస్తే నీ దేహాన్ని కాపాడుకొని అనేకుల్ని వాక్యంలోకి నడిపించావు. కాబట్టి బలా నమ్మకమైన దాసులారా అని దేవుడు చాలా పొంగిపోతాడండి. అలా పొంగిపోయిన కుటుంబం ఏది? కొర్నేలి కుటుంబం. దేవుడు మెచ్చుకున్న కుటుంబం పిల్లరా. అలాంటి కుటుంబాలుగా మనంన్ని కుటుంబాలు కూడా, ఏమండి, ఏ కుటుంబం కూడా దానికి దూరంగా ఉండాలని కోరుకోకూడదు. మనం ఎవరు కూడా అన్ని కుటుంబాలు దేవుడు మెచ్చిన కుటుంబాలుగా ఉండాలి. ఏమండి, నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏమండి, ఈ మధ్య కాలంలోనే ఆది గారి కుటుంబానికి చెప్పలేని బాధ వచ్చిందండి. నాకు కూడా చాలా బాధపడ్డా నేను. కానీ చిల్లిమి వెంటనే మళ్ళీ ప్రత్యక్షమైంది ఆమె. మరి అలా ఇప్పుడండి దేవుడు చాలా మెచ్చుకుంటాడండి కుటుంబాలను. మెచ్చుకోవాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఎవరు కూడా విడవబడాలని కాదు, ఎల్లప్పుడూ దేవునిలో ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. అదేవిధంగా మన సహోదరి అమూల్య, ఏమండి, యూనివర్సిటీకి వచ్చి ఇదిగో కింద పడుకుందండి ఆమె. మెట్ల మీద ఎక్కుతూ ఉంటే చిన్న మెట్లు, కానీ మనం ఏం చేస్తాం? ఎంత చిన్న పరిస్థితులు వచ్చినా మనం దేవుని దగ్గరికి రాలేం. మాకు కల కష్టమండి అనుకుంటాం. కానీ ప్రేమైన దేవుని వల్ల మీరు పడే ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. మీ ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడుస్తాడు. భూ సంబంధంగా మనుషులు మీకు ఏం చేయలేకపోయినా దేవుడు మీ కన్న తండ్రి, మన కన్న తండ్రి అందరి యొక్క బాష్ప బిందువులు తుడుస్తాడు. దేవుడు ప్రేమమయుడు. ఆయన చేత మెప్పించబడాలి అంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి బాగా ఆశ్రయించాలి. ఆయన మెచ్చుకునే విధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒకనాడు నాయన కైసరియలో ఉండి మంచి ఉద్యోగాన్ని చేస్తుండి కూడా కుటుంబంలో ఎప్పుడూ భక్తిపరుడుగా ఉండి కుటుంబాన్ని అంతటిని తండ్రి ఒకే తాటి మీద నడిపిస్తూ తండ్రి, మరి మీ ఎడల భయభక్తులు కలిగిన కుమారుడుగా మరి కొర్నేలి గారు కనిపిస్తున్నారు తండ్రి. ఆయన తండ్రి మా అందరికీ మార్గదర్శిగా ఉంటున్నాడు. మంచి కుటుంబాన్ని కట్టుకున్నాడు తండ్రి. ఆయన కుటుంబాన్ని పోలి తండ్రి మా కుటుంబాలన్నీ నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒకనాడు యెహోషువ గారు తండ్రి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదమంటున్నారు తండ్రి. ఎన్నో యుద్ధాలు చేస్తూ ఎన్నో సమస్యల్లో కష్టాల్లో ఉండి కూడా దేవుణ్ణి మెప్పించిన కుటుంబాలుగా కనిపిస్తున్నాయి తండ్రి. మా అందరికీ తండ్రి అలాంటి గొప్ప గొప్ప కష్టాలు లేకపోయినా మేమందరూ చాలా కష్టంగా ఉన్నాం, చాలా టైట్గా ఉన్నాం అనుకుంటున్నాం తండ్రి. అలాంటి వారుగా కాకుండా తండ్రి మిమ్మల్ని మెప్పించే మంచి కుటుంబాలుగా మేమందరూ ఉండాలని సహాయం చేయండి తండ్రి. ఈ ఆరాధనకు వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బహుగా ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఏ ఏ సమస్యలతో తండ్రి కుటుంబాలు ఉన్నాయో మీకు బాహాటంగా తెలుస్తాను. ఆ కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చండి తండ్రి. మా సంఘానికి మంచి పిల్లలను తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి ద్వారా తండ్రి ఈ యొక్క సేవా జీవితాన్ని తండ్రి ఉన్నతంగా జరిగించమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.